ప్రజలు రాత్రి ప్రశాంతంగా తమ ఇళ్ల వద్ద కూర్చున్నారు. దేవుడు మరియను తన గొప్ప యోచన కోసం ఎంచుకున్నాడు. మరియా, మీ కుమారుడికి యేసు అని పేరు పెడతావు. ఆయన లోక రక్షకుడు అవుతాడు. మరియ వినమ్రతతో సమాధానమిచ్చింది, ప్రభువుకి దాసురాలిని నేను. జోసెఫ్, జోసెఫ్ ఉన్నావా? దూత చెప్పిన సందేశాన్ని మరియ వివరించింది, కానీ యోసేపు హృదయం సందేహంతో నిండిపోయింది. యోసేపుకి కలలో దేవదూత ప్రత్యక్షమై, భయపడవద్దు, మరియ గర్భవతి కావటం పరిశుద్ధాత్మ శక్తి చేతనే. ఆమె కుమారుని కనబోతుంది. ఆయనకు నీవు యేసు అని పేరు పెట్టుము. మేరీ, నిన్ను అనుమానించినందుకు క్షమించు. పర్లేదు యోసేపు. రాత్రి దేవదూత నీ గర్భం పవిత్రాత్మ వలనయే అని నాకు తెలిపాడు. సీజర్ ఆజ్ఞ ప్రకారం ప్రతి ఒక్కరూ తమ స్వంత పట్టణాలకు వెళ్లి జనగణనలో నమోదు కావాలి. మరియ యోసేపు బేత్లెహేము వైపు ప్రయాణం మొదలుపెట్టారు.